భారతదేశంలో రతన్ టాటా లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకు అంటే ఆయన దాదాపు ఎన్నో వేల కోట్లకి అధిపతి అయినా కానీ ఆయన సేవా దృక్పథం, ఆయన ప్రజలతో నడుచుకునే నడవడిక, ఆయనకి భారతీయతో ఉన్న సంబంధాలు అనేవి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయనమాట. అంటే వ్యాపారాలు అనేవి ఓన్లీ లాభాపేక్షమే కాదు, ఓన్లీ సేవ రూపం కూడా లాభాలు చేయాలి అని చెప్పేసి రతన్ టాటా గారు ఆయన చూపించారనమాట. ఆయన భారత ప్రజలకు కూడా ఎన్నో రకాలుగా ఆయన లాభాపేక్ష లేకుండా సేవలు అందించారు. అయితే రీసెంట్గా రతన్ టాటా గారు ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతున్నారంటే, రీసెంట్గా వచ్చిన ఒక వార్త అనేది ఆయన ఆరోగ్యం మీద తీవ్రమైన డౌట్లు అయితే పెంచడం జరిగింది. అదేంటి అంటే రతన్ టాటా గారి ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉంది, ఆయనకి ఇంకొన్ని రోజుల్లో ఆయన అట్లా అవుతారని చెప్పేసి ఒక వార్త అనేది బాగా వైరల్ అయింది. అయితే దీని మీద రతన్ టాటా గారు స్పందించారు. ఇదంతా తప్పుడు న్యూస్, ఓన్లీ నేను జనరల్ చెకప్స్ కోసమే నేను హాస్పిటల్కి వెళ్ళా, కాకపోతే ఇట్లా న్యూస్ ఎవరు వైరల్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన స్పందించడం జరిగింది. ఆయన అయితే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మనందరికీ సంతోషమైన విషయం. ఏదేమైనా కానీ రతన్ టాటా గారు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మనందరం చూసినాం, అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టిండు. అయినా కానీ భారత ప్రజలకి, సాధారణ ప్రజలకి ఆయన ఫ్యామిలీ నుంచి ఒక్క గిఫ్ట్ కానీ ఒక్క లాభం కూడా పొందలేదు. పైగా ఆయన కొడుకు పెళ్ళి అయిపోయిన తెల్లారే ఆయన జియో రేట్లు పెంచి మళ్ళీ భారతదేశ ప్రజలకి షాకించిండు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే రతన్ టాటా గారు చాలా గొప్ప మనిషి, భారత ప్రజలకి చాలా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి చిరకాలం బతకాలని మనం కూడా కోరుకుందాం. ఒక్కసారి రతన్ టాటా గారి ఆరోగ్యం ఇట్లా క్షీణించింది అని చెప్పడంలోనే పాపం ఆయన టాటాకి సంబంధించిన షేర్లు అయితే పడిపోవడం జరిగింది. ఏదేమైనా కానీ రతన్ టాటా గారు వీలైనంత, ఆయనకు వృద్ధాప్యం వచ్చినా కానీ ఆయన వీలైనంత ఎక్కువ కాలం బతకాలి అని చెప్పేసి కూడా మనం కూడా కోరుతాం. అలాంటి వ్యక్తి భారతదేశానికి, భారతదేశ అభివృద్ధికి, భారతదేశ యువతకి చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఆయన. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.